అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్‌లో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిజేస్తున్నాను. ఈరోజు మనము అరిస్టాటిల్ గురించి తెలుసుకుందాం. అంటే అరిస్టాటిల్ గురించి తెలుసుకోవాలంటే మరి అదొక మహాసముద్రం అని చెప్పొచ్చు. కాబట్టి అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను ఈరోజు మనము చర్చించుకుందాం. ముఖ్యంగా నేను ఈరోజు మీతో చర్చించబోయే అంశాలు అరిస్టాటిల్‌కి సంబంధించిన కొన్ని ఆయన గురించి సంబంధించిన కొన్ని జీవిత విశేషాలు కావచ్చు. మరి ఆయనను ప్రభావితం చేసిన సమకాలీన పరిస్థితులు కావచ్చు. అదే విధంగా ఆయన ప్రభుత్వ వర్గీకరణ ఎలా చేశాడు? అదే విధంగా ఆదర్శ రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి ఆయన అభిప్రాయంలో? అలాగే మరి బానిస విధానం గురించి ఆయన ఏం చెప్పారు? ఆయన సమర్థించాడా? విమర్శించాడా? తెలుసుకుందాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చెప్పింది విప్లవాలు ఒక రాజ్యంలో ఎందుకు సంభవించవచ్చు? మరి వాటిని నివారించగలుగుతామా? మరి నివారించాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాలన్నిటిని గురించి మనము ఈ పాఠంలో చర్చించుకుందాం. సరే. మరి ముందుగా ఒకరి యొక్క రాజనీతి తత్వ విచారాన్ని మనము అధ్యయనం చేయాలి అంటే ముందు వారిని గురించి కొంత అవగాహన మనకు చాలా అవసరం. వారి స్వభావం కావచ్చు, వారు పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, వారు పుట్టి పెరిగిన ప్రాంతం కావచ్చు, వారి కాలం కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే మనము వారి యొక్క రాజనీతి తత్వ విచారాన్ని మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలాగే మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి రాజనీతి శాస్త్ర తత్వ విచారణలో మనం చూడాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వారిని ప్రభావితం చేసిన సమకాలీన పరిస్థితులు. సరే, అక్కడికి వచ్చినప్పుడు వాటి గురించి మనము వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా మరి జీవిత విశేషాలకు వెళ్దాము. జీవిత విశేషాలు ఏంటా? జీవిత విశేషాలు మనం చూస్తే మీ అందరికీ తెలుసు అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384వ సంవత్సరంలో గ్రీసు దేశంలో స్టాజీరా నగరంలో జన్మించారు. ఓకే. మరి అలాగే తండ్రి నికోమాకస్ మాసిడోనియా రాజ్య ఆస్థాన వైద్యుడిగా పనిచేశాడనమాట. ఇక తర్వాత దురదృష్టవశాత్తు ఏమైందంటే మరి చిన్నప్పుడే బాల్యంలోనే అరిస్టాటిల్ తన యొక్క తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది. అందుకనే సుమారు 18 సంవత్సరాల ప్రాయంలోనే అరిస్టాటిల్ ప్లేటో ఏథెన్స్ నగరంలో స్థాపించిన అకాడమీ అనే ఒక విద్యా సంస్థలో చేరి అక్కడ సుమారు 20 సంవత్సరాల పాటు తన విద్యాభ్యాసం కొనసాగించాడు. సుదీర్ఘ విద్యాభ్యాసం అని చెప్పచ్చు. కొనసాగించడం జరిగిందనమాట. తర్వాత ఏమైందంటే మాసిడోనియాలో మరి ఆయన మళ్ళీ ఏథెన్స్ నగరంలో కదా చదువుకున్నది. తన గురువు గారు అయిన ప్లేటో మరణించడంతో ఆయన మళ్ళీ తిరిగి మాసిడోనియా అంటే మన మాసిడోనియాకి వెళ్ళి అక్కడ అలెగ్జాండర్ కు గురువుగా, మీ అందరికీ తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం మనం, గొప్ప చక్రవర్తి. ఆయనకు కొంతకాలం గురువుగా పనిచేయడం జరిగింది. కానీ అలెగ్జాండర్ మళ్ళీ తను ఈ దండయాత్రలకు వెళ్ళడంతో ఆయన మళ్ళీ తిరిగి మన అరిస్టాటిల్ ఏథెన్స్ కు తిరిగి వచ్చి అక్కడ లైసియం అనే ఒక విద్యా సంస్థను స్వయంగా ప్రారంభించి అక్కడే ఆయన అనేక పరిశోధనలు, అనేక అంశాలను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. అలాగే అక్కడికి వచ్చిన వారికి బోధించడం కూడా జరిగిందనమాట. మరి అక్కడే ఆయన చివరి శ్వాసను కూడా ఆయన క్రీస్తు పూర్వం 322వ సంవత్సరంలో వదలడం కూడా జరిగింది. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది
అరిస్టాటిల్ అనేక గ్రంథాలను రచించినప్పటికీ కూడా రాజనీతి శాస్త్ర విద్యార్థులుగా మనకు కావాల్సినది ఆయన రచించిన పాలిటిక్స్. ప్లేటో అనేక గ్రంథాలు రాశాడు, మనందరికీ తెలుసు. కానీ ప్లేటో రచించిన శైలి సంభాషణాపూర్వకంగా ఉంటే, మరి అరిస్టాటిల్ రచన చాలా వాస్తవికతకు దర్పణం పట్టేదన్నమాట. ఆ విధంగా శాస్త్రీయంగా ఉండేది, వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన శాస్త్రీయత కారణంగా కావచ్చు, అలాగే ఆ కాలంలో నీతి శాస్త్రంతో ముడిపడిన రాజనీతి శాస్త్రాన్ని వేరు చేసినందుకు కావచ్చు. ఈ రెండు ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు ముఖ్య కారణాల వల్ల ఆయన్ని మనము రాజనీతి శాస్త్ర పితామహుడుగా పిలవడం జరుగుతుంది అరిస్టాటిల్ని. మరి ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు 158 సమకాలీన రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. 158 అంటే మనం కంపారిటివ్ పాలిటిక్స్ అని ఉంటుంటాం, కంపారిటివ్ స్టడీస్ అంటూ ఉంటాం. తులనాత్మక అధ్యయనం, ఈ తులనాత్మక అధ్యయనానికి కూడా మూల పురుషుడు అని ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయన మనము నడిచే విశ్వవిద్యాలయంగా లేదా వాకింగ్ యూనివర్సిటీ, అంటే కేవలం రాజనీతి శాస్త్రమే కాదు, అతను నీతి శాస్త్రం కావచ్చు, రాజనీతి శాస్త్రం కావచ్చు, బయాలజీ కావచ్చు, ఇలాగ అనేక రంగాలలో ఆయన అద్వితీయమైన పరిశోధనలు కృషి చేశారు. కాబట్టి ఆయన్ని వాకింగ్ యూనివర్సిటీగా పిలవడం జరుగుతుందన్నమాట. సరే, ఇక మనం చూడాల్సిన తర్వాత ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే సమకాలీన పరిస్థితులు. మనం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఒక రాజనీతి శాస్త్రాన్ని ముందుగానే తెలియజేసినట్టుగా రాజనీతి తత్వ విచారంలో ఆయా తత్వవేత్తల యొక్క అంశాలను మనము విశ్లేషించేటప్పుడు వారి సమకాలీన పరిస్థితులను కావచ్చు, వారిని ప్రభావితం చేసిన వ్యక్తులు కావచ్చు, వారి ఆయా అంశాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ 2 రకాల విషయాలు గుర్తుపెట్టుకోవాలండి మనము. అదేంటంటే, కొంతమంది రాజనీతి తత్వవేత్తలు వారి కాలంలో ఉన్న వ్యవస్థలను సమర్థించడం జరిగింది. వారి కాలంలో ఉన్న వ్యవస్థలు కావచ్చు, వారి కాలంలో ఉన్న పరిస్థితులను కావచ్చు, వాటిని సమర్థిస్తూ సిద్ధాంతాలను రూపొందించారు. మరికొంతమంది ఆయా పరిస్థితులు కావచ్చు, ఆయా వ్యవస్థలను కావచ్చు మార్పు చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని సిద్ధాంతాలను రూపొందించారు. ఈ రెండింటినీ కూడా, అంటే ఆయా సమకాలీన పరిస్థితులు ఆయా రాజనీతి తత్వవేత్తలలో అప్పుడు ఉన్న పరిస్థితులను సమర్థించేటట్టుగా చేశాయి. కొంతమంది సమర్థించారు, కొంతమంది వాటికి ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో సిద్ధాంతాలను కూడా రూపొందించారనమాట. మరి అరిస్టాటిల్ ఏ కోవకు చెందుతారు అంటే మొదటి కోవకు చెందుతారు. అంటే ఆనాటి పరిస్థితులకు ఆయన తీవ్రంగా ప్రభావితమై వాటిని నెలకొల్పే విధంగానే, వాటిని కొనసాగించే విధంగానే దాని సిద్ధాంతీకరణ అనేది జరగడం జరిగింది. అది మనకి ఇప్పుడు మనం చర్చించబోయే అంశాల ద్వారా మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే మరి ఇప్పుడు చూద్దాము, మరి ఏంటి ఆయా సమకాలీన పరిస్థితులు ఆయనను ప్రభావితం చేసింది ఏంటి, ఎవరు చేశారు, ఏవే పరిస్థితులు ఆయన్ని ప్రభావితం చేశాయి చూద్దాం. మొదటిది, నగర రాజ్యాలు కావచ్చు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావచ్చు ఆ కాలంలో క్షీణ దశకు చేరాయి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రాచీన గ్రీకులకు నగర రాజ్యాలు ఉండేవి, చిన్న చిన్న రాజ్యాలు. ఇవి మనం ఏథెన్స్, స్పార్టా, ఇవి చాలా ముఖ్యమైన నగర రాజ్యాలు. ఆఖరికి వీటిలో కూడా ఈ స్పార్టా రాజ్యం ఆల్మోస్ట్ అంతరించే దశకు వచ్చేసింది అరిస్టాటిల్ కాలానికి. ఇక అలాగే ఏథెన్స్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాల అస్థిరత, అవి మారుతూ ఉండడం కూడా మనం ఆయన గమనించడం అన్నమాట. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే, రెండోది, గ్రీకులలో ఉన్న సాధారణ దురాభిప్రాయాలు. ఏంటో దురాభిప్రాయాలు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ముందుగా కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. గ్రీకులలో ఉన్న దురాభిప్రాయాలలో ఒకటి ఏంటంటే, గ్రీకుల జాతి యొక్క ఆధిక్యత, ఇతరులపై వీరి యొక్క ఆధిక్యతను వీళ్ళు బలంగా నమ్మేవారు.
తర్వాత నగర రాజ్యాలే అన్ని సాంఘిక వ్యవస్థల కన్నా శ్రేయస్కరమని నమ్మడం కావచ్చు. ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే బానిస విధానాన్ని సమర్థించడం కావచ్చు. ఇక అవినీతి, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా అరిస్టాటిల్ యొక్క రచనలలో కావచ్చు, ఆయన భావాలను కావచ్చు ప్రభావితం చేసే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తర్వాత మూడో విషయానికొస్తే ప్లేటో బోధనలు. ఖచ్చితంగా మరి 20 సంవత్సరాల, దాదాపు 20 సంవత్సరాలు ఆయన అక్కడ మరి ప్లేటో ఏర్పాటు చేసిన అకాడమీలో మరి ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఆ ప్రభావం ఉండకుండా పోదు కదా. ఖచ్చితంగా ప్లేటో యొక్క అంటే ప్లేటో తత్వ విచారంతో అరిస్టాటిల్ విభేదించినప్పటికీ చాలా అంశాలు అరిస్టాటిల్ని, ప్లేటో చెప్పిన అంశాలు, బోధించిన అంశాలు అరిస్టాటిల్ని ప్రభావితం చేశాయి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఈ విధంగా ఈ మూడు అంశాలను గురించి ముఖ్యంగా మనం ఆనాడు సమకాలీన అంశాలను గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ మూడు అంశాలను మనము దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా నేను ఒక చిన్న సూచన ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనము ఒక అంశాన్ని గురించి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇలా కీ పాయింట్స్ అంటాం వాటిని. కీ పాయింట్స్ కనుక మనము నోట్స్ రాసుకున్నా కానీ లేకపోతే మనం గుర్తుపెట్టుకోవడం కానీ చేసినట్లయితే ఆయా అంశాన్ని గురించి చక్కగా మనము రాయొచ్చు, విశ్లేషించవచ్చు మరియు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. వీటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇలా కీ పాయింట్స్ అంటాం. వాటిని మనము నోట్స్ లో రాసుకోవడం కానీ లేకపోతే మన మైండ్ లో రికార్డ్ అంటే దృష్టిలో పెట్టుకోవడం కానీ మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సరే, ఇక మరి అరిస్టాటిల్ చెప్పిన ముఖ్యమైన 4 అంశాలను గురించి నేను చెప్తాను. అందులో మొదటి అంశం గురించి మనం ఇప్పుడు వెళ్దాము. అది అరిస్టాటిల్ యొక్క ప్రభుత్వాల వర్గీకరణ. ప్రభుత్వాల వర్గీకరణ గురించి మనం ముందు మాట్లాడాలి అనుకుంటున్నాం కాబట్టి అసలు ప్రభుత్వానికి రాజ్యానికి కొంతవరకు భేదాన్ని గుర్తించిన తొలి రాజనీతి తత్వవేత్త అరిస్టాటిల్ అని మనం చెప్పొచ్చు. ప్రభుత్వం అనేది శాశ్వతమైనది కాదు, అది మారుతూ ఉంటుంది. రాజ్యాంగం మారినప్పుడు మాత్రమే రాజ్యం మారుతుంది, అది చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే రాజ్యంలో సభ్యులందరూ ఉంటారు, కానీ ప్రభుత్వంలో కేవలం రాజకీయ అధికారం కలిగిన వారు మాత్రమే ఉంటారు అంటూ, అలాగే ప్రభుత్వం అనేది రాజ్యాభిష్టాలను నెరవేరుస్తుంది అని ఆనాడే అరిస్టాటిల్ చెప్పడం జరిగిందనమాట. ఇలాగ స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశాడు అరిస్టాటిల్. రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను చూపే ప్రయత్నం అరిస్టాటిల్ చేశాడని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ గురించి అంటే ప్రభుత్వాల వర్గీకరణ గురించి చర్చించే ముందు 3 అంశాల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయని అరిస్టాటిల్ చెప్పడం జరిగిందనమాట. 3 అంశాలు. ప్రభుత్వ వర్గీకరణ గురించి చెప్పే ముందు ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి అనే అంశాన్ని కూడా అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఆ 3 అంశాలు ఏంటి? ఒకటి పుట్టుక. దీనిని ఈ పేరు వినంగానే మనకు అర్థమైపోతుంది ఏంటంటే పుట్టుక ఆధారంగా ఏర్పడే రాజ్యాలను ఏమంటాము? రాజరికము. అయితే ఇది వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటుంది, అందుకని పుట్టుక అన్నారు. అంటే ఒక రాజుకి జన్మించే కుమారుడు తరువాత ఆ రాజు తర్వాత అతని కుమారుడు ఆ రాజ్యానికి రాజు అవుతాడు. ఇలా కొనసాగుతూ వారసత్వం ద్వారా కొనసాగుతుంటుంది. సరే, ఇందులో మంచి చెడులు ఇవన్నీ కూడా మనం తర్వాత చర్చిద్దాము. ఇక తర్వాత రెండో అంశము సంపద. ఈ సంపద ద్వారా ఏర్పడే ఒక వర్గం ఏంటి? ఉన్నత వర్గం అంటాం మనం. ఈ ఉన్నత వర్గం వారు కొంతమంది కలిసి ఒక రాజ్యాన్ని కనుక ఏర్పాటు చేస్తే, ముందు రాజు పుట్టుక ద్వారా వచ్చేది రాజరికం అని చెప్పుకున్నాం. ఇక దీని ద్వారా అంటే ఈ సంపద ద్వారా ఏర్పడిన ఉన్నత వర్గాలు ఏర్పరిచే రాజ్యాన్ని ఏమంటాం మనము అంటే దీనిని కులీన పాలన అని చెప్పవచ్చు. ఓకే, కులీన పాలన. ఇక మూడోది సంఖ్య ఆధారంగా ఏర్పడుతుంది. సంఖ్య అంటే ఈ ప్రజలు చాలా మంది కలిసి అధికారాన్ని పంచుకోవడం కానీ లేకపోతే వారందరూ కలిసి అధికారాన్ని నిర్ణయిస్తే, ఎవరికి అధికారాన్ని ఇవ్వాలి అని నిర్ణయిస్తే దాన్ని సంఖ్య ద్వారా ఏర్పడే రాజ్యం అనొచ్చు. దానికి ఉదాహరణ ప్రజాస్వామ్యం. ఇప్పుడు మనం కూడా ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ఉన్నాం కదా. సో ఆ విధంగా ప్రజాస్వామ్యం అని మనము చెప్పుకోవచ్చు.
అంటే పుట్టుక, సంపద మరియు సంఖ్య. ఈ మూడు అంశాల ద్వారా ఆయన మూడు అంశాలను మౌలికంగా దాన్ని ఒక ఆధారంగా చేసుకుని ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి, వాటి వర్గీకరణ కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని కూడా చేశాడని చెప్పవచ్చు. ఇక తరువాత మనము ఇప్పుడు ఇక ప్రభుత్వ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. సో ఇక రెండు అంశాల ద్వారా ప్రభుత్వాలను వర్గీకరించాడు అరిస్టాటిల్. అవి ఏంటివి? ఒకటి, సార్వభౌమాధికారం కలిగిన వారి సంఖ్య. చెప్తాను, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. రెండు, ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ఇక సార్వభౌమాధికారం ద్వారా ఏర్పడే ప్రభుత్వాలు ఏంటి, ఆ ప్రభుత్వాల లక్ష్యాలేంటి? ఈ రెండు అంశాల ద్వారా ప్రభుత్వాలను ఆయన 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఎన్ని రకాలుగా అంటే 6 రకాలుగా వర్గీకరించడం. ఈ పైన వర్గీకరణని మనము అంటే ఈ పైన అంశాలను ఇక్కడ మీరు ఈ వీటిలో చూడొచ్చు ఇప్పుడు మీరు. అయితే ఒకవేళ సార్వభౌమాధికారం ఒకరి చేతిలో ఉంటే దాన్ని మనం ఏమంటాము? రాజరికము. సార్వభౌమాధికారము ఒకరి చేతిలో ఉంటే దాన్ని రాజరికము, మొనార్కీ అని అంటాం మనం. ఈ రాజరికము, ఈ రాజు మంచివాడు అనుకుంటే బానే ఉంటుంది, కానీ రాజు మంచివాడు అవ్వచ్చు, కానీ మనం అనుకున్నాం రాజరికంలో ఏ పాలన ఉంటుంది? వారసత్వ పాలన ఉంటుంది. రాజు మంచివాడు అవ్వచ్చు, అతని కుమారులు సమర్థులు కాకపోవచ్చు. వీళ్ళు ప్రజాశ్రేయస్సు కోసం పరిపాలిస్తే అది మొనార్కీ అంటాం, అంటే రాజరికము అంటాం. అలా కాకుండా వీరు తమ స్వప్రయోజనాల కోసము నియంతృత్వంతో పరిపాలన కనుక చేస్తే రాజులు, అది ఏమవుతుంది? తిరని లేదా నియంతృత్వ పాలన, క్రూర పాలనగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని అరిస్టాటిల్ ఎలా చెప్పాడంటే, ఈ 6 ప్రభుత్వాలను చెప్పుకున్నాం కదా. ఒకటి, సార్వభౌమాధికారం ఎంతమంది చేతిలో ఉంది, ఆ ప్రభుత్వ లక్ష్యం ఏంటి? లక్ష్యం మంచిదా చెడ్డదా? సార్వభౌమాధికారం ఒకరి చేతిలో ఉంటుంది, వారు మంచిగా పరిపాలిస్తే అది రాజరికం. సార్వభౌమాధికారం ఒకరి చేతిలోనే ఉంటుంది, కానీ వారు ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకుండా వారి సప్రయోజనాల కోసం పరిపాలిస్తే అది క్రూరపాలన. అంటే ప్రభుత్వ రూపాలు శాశ్వతం కాదు, ఒక రూపం నుంచి మరొక రూపానికి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఆ 6 ప్రభుత్వాల గురించి నేను ఇంకా మిగిలిన 4 గురించి కూడా చెప్తాను. దాని ముందు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వ రూపాలు శాశ్వతం కావు, అవి మారుతూనే ఉంటాయి. ఒక సైకిల్, ఒక గతిలో మారుతూ ఉంటాయి. ముందు ఇప్పుడేమొచ్చింది? రాజరికము కాస్త కొంతకాలానికి స్వప్రయోజనాల కోసం రాజులు పరిపాలించడంతో దేనిగా మారుతుంది? క్రూర పాలనగా మారిపోయింది. ఎప్పుడైతే క్రూర పాలనగా మారిందో కొంతమంది ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలందరూ కలిసి ఏం చేశారంటే, ఈ రాజ్యాధికారాన్ని కూలదోసి కొంతమంది ఉన్నత వర్గాల వారు కలిసి రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. దీనిని మనం ఏమనొచ్చు అంటే కులీన పాలన. ఇందాక మనం చెప్పుకున్నాం అరిస్ట్రోక్రసీ, కులీన పాలన. ఈ కులీన పాలన అనేది ఏంటి అంటే, కొంతమంది కలిసి ఉన్నత వర్గాల వారు శ్రేయస్సు దృష్ట్యా పరిపాలన చేస్తారు. ఇక వీరు రాను రాను వీళ్ళలో కూడా స్వార్థం పెరిగిపోయి, ఇప్పుడు రాజు బుద్ధిమంతుడు అయితే ప్రాబ్లం లేదు, రాజు బుద్ధిమంతుడు కాకుండా క్రూరంగా మారడం వల్ల అదేమైంది? క్రూర పాలనగా మారిపోయింది, టిరనీగా మారింది. దానివల్ల కొంతమంది ఉన్నత వర్గాల వారు ఏం చేశారు? తిరుగుబాటు చేసి అక్కడి నుంచి మళ్ళీ వారు తిరుగుబాటు చేయడం వల్ల వారు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో అది కులీన పాలనగా, అంటే కొంతమంది ఉన్నత వర్గాల వాళ్ళు పరిపాలించారు. అంటే ధనవంతులు కావచ్చు, వాళ్ళు ఆ ధనవంతులు మనం చెప్పుకున్నాం కదా, ధనం ఆధారంగా, సంపద ఆధారంగా అని కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఏర్పడే ప్రభుత్వం కులీన పాలన. ఈ కులీన పాలన కొంతకాలం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సాగుతుంది, కానీ ఆ తర్వాత వీరు కూడా తమ స్వప్రయోజనాలను ఆశించి ఎప్పుడైతే పరిపాలన ప్రారంభిస్తారో అది ఆలిగార్కీ, అల్పజన పాలనగా మారిపోతుంది. కులీన పాలన కాస్త చెడ్డ రూపం ఏంటి? మంచి రూపం కులీన పాలన. చెడ్డ రూపం ఏంటి? ఆలిగార్కీ, లేదా దీన్ని మనం ఏమనొచ్చు? అల్పజన పాలన. కొంతమంది చేతుల్లో పాలన
అస్తవ్యస్తమైన పాలన అనేది కొనసాగుతుంది. దీంతో ఏమవుతుంది నెక్స్ట్ 4 ప్రభుత్వాలు అయిపోయి నెక్స్ట్ ఆ చక్రగతిలో కాలక్రమంలో ప్రజలందరూ ఈ పాలనను ఈ యొక్క ఈ ఈ మన అల్పజన పాలనను భరించలేక, ఆలిగర్కీ పాలన భరించలేక తిరుగుబాటు చేసి ఏం చేస్తారంటే పాలిటీ అనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ప్రజలందరూ కలిసి సమిష్టి పాలనకు తెరదీస్తారు. దీన్ని పాలిటీ. ఇంతకుముందు కొంతమంది ఉన్నత వర్గాల చేతిలో ఉంది కదా, ఆ పాలన ఇప్పుడు ప్రజల చేతిలోకి వస్తుంది. ఇది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల చేతిలోకి వస్తుంది పాలన. దీన్ని పాలిటీ అని చెప్పడం జరిగింది. పాలిటీ అని చెప్పడం, లేదా ప్రజాస్వామ్యం అని కూడా చెప్పచ్చు. ఇక దీని తర్వాత జరిగేది అంటే ప్రజాస్వామ్యము అంటే అంటే దాన్ని ప్రజాస్వామ్యం ఆయన పెట్టిన పేరంటే పాలిటీ. మధ్యతరగతి ప్రజల పాలన అని అనుకోండి, ఒక విధంగా అనుకోవచ్చు. అలా కూడా మధ్యతరగతి పాలన లేదా పాలిటీ అని చెప్పుకుందాం. మధ్యతరగతి ప్రజల పాలన లేదా పాలిటీ అని మనము చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళందరూ ప్రజల్లో మెల్లగా అధికారం ఏమవుతుందంటే మధ్యతరగతి చేతుల నుంచి ఇంకా అందరి పేదల చేతుల్లోకి, అందరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే పరిపాలన గురించి తెలిసినా తెలియకపోయినా వారి చేతిలో కూడా అధికారం, పరిపాలన తెలియని వారి చేతిలో కూడా ప్రజాస్వామ్యం పాలన అనేది వెళ్ళిపోతుంది కొంతకాలానికి. అప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని నేను ఏమన్నాడంటే మొబోక్రసీ లేదా మూక పాలన, దీన్ని ప్రజాస్వామ్యం అన్నాడు. ముందు దాన్నేమో మధ్యతరగతి ప్రజలు మాత్రమే పరిపాలిస్తే దాన్ని పాలిటీ అన్నారు అరిస్టాటిల్. అలా కాకుండా ప్రజలందరి చేతుల్లోకి అధికారం వెళ్ళిపోయి అస్తవ్యస్తంగా కనుక పరిపాలన కనుక కొనసాగితే దాన్ని మొబోక్రసీ లేదా ఏమన్నారు, ఇంకొక పేరు ఏం చెప్పుకున్నారు ఆయన, ఇంకో పేరు ఏం చెప్పారు, మొబోక్రసీ లేదా ప్రజాస్వామ్యము అని చెప్పి అనడం జరిగింది. అంటే ఇక్కడ 6 రకాల, ఒకటేమో మంచి రూపము, మరొకటి వికృత రూపము. అంటే రాజరికమేమో మంచి రూపము, అలాగే మరి రాజరికము నియంతృత్వంగా క్రూర పాలనగా మారితే అది క్రూర రూపంగా మారిపోతుంది, క్రూరత్వానికి ఉదాహరణ. అలాగే రెండో రకమైన ప్రభుత్వం, రెండో ప్రభుత్వం ఏం చెప్పుకోవచ్చు, అది అరిస్టోక్రసీ లేదా కులీన పాలన. అది కనుక క్రూర రూపంగా మారిపోతే, వికృత రూపంగా మారిపోతే అది ఆలిగార్కీ లేదా అల్పజన పాలనగా మారుతుంది. ఇక మూడోది పాలిటీ లేదా మధ్యతరగతి ప్రజల పాలన. ఇది కనుక క్రూర రూపంగా మారితే అదేమవుతుంది, ప్రజాస్వామ్యము లేదా మూకస్వామ్యము లేదా మొబోక్రసీ అని వర్ణించడం జరిగింది అరిస్టాటిల్. మరి వీటిలో ఏ ప్రభుత్వం ఉత్తమమైనది అని అరిస్టాటిల్ చెప్పాడంటే మధ్య తరగతి వారు పరిపాలించే పాలిటీ అనేది ఉత్తమమైన ప్రభుత్వము. ఇందులో రాజుకు సంబంధించిన మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఉంటారు, శిష్టులు అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన కులీనులకు సంబంధించిన వాళ్ళు కలిసి ఉంటారు. కాబట్టి ఈ పరిపాలన మంచిది అన్నాడు. ఇక ఈ విధంగా ఆయన ప్రభుత్వ వర్గీకరణ అనేది చేయడం జరిగిందనమాట. ఇక దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, అదేంటో కూడా చూద్దాం. ముందు ఒకటి, ఇది ఆధునిక కాలానికి తగినది కాదు, ఇప్పుడున్న ప్రభుత్వాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్పుడు లేదు, అప్పుడు ఆయన చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో ఇది ఆయన చెప్పింది అవుట్ డేటెడ్, ఇప్పుడు సంబంధం లేదు, దానికి ఆధునిక కాలానికి వర్తించదు అని అన్నారు. కానీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడో క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల ఆ కాలం నాటికి సంబంధించిన వ్యక్తి. ఇప్పటికి కూడా వర్తింపజేయాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. అయినప్పటికీ అవుట్ డేటెడ్ అనేది వాస్తవం. అంటే ఆధునిక కాలానికి వర్తించవు, ఇప్పుడున్న వర్గాలను ఆయన అప్పుడు చెప్పలేకపోయాడు అని కొందరు విమర్శిస్తారు. ఇక 2, ప్రజాస్వామ్యాన్ని వికృత రూపంలో చూపించాడు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యము అనేది వికృత రూపంలో చూపించాడు, కానీ మరి ఈ కాలంలో మనం అందరం అనుసరించేది ప్రజాస్వామ్యమే. ఎందుకు? కొన్ని చెడు లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మంచి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ పాలనని మనము అనుసరిస్తున్నాం. ఇక రెండోది, కొంతమంది ఏమంటారంటే ఆయన అప్పుడు చెప్పిన మధ్యతరగతి పాలనే ఈనాటి ప్రజాస్వామ్యం అని కొందరు సమర్థిస్తారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన వాడిన ప్రజాస్వామ్యం అనేది క్రూరత్వానికి ఉపయోగించారు, అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం క్రూరత్వానికి కాదు, అది మామూలు అంటే మంచి పాలనే అది అని చెప్పి కొందరు. ఇప్పుడు అందరూ ఆధునిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యమే కదా మనము పాటిస్తున్నది, ఆధునిక ప్రభుత్వాలన్నీ కూడా అని కొందరు విమర్శించడం జరిగింది. ఇక ఆయన గుణం కంటే, అంటే ఆయన శాస్త్రీయమైన వర్గీకరణ కాదు, ఎందుకంటే గుణం కన్నా రాశికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడు. అంటే రాశి అంటే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే అది ఒకరి చేతిలో ఉందా, కొంతమంది చేతిలో ఉందా, లేకపోతే ఎక్కువ మంది చేతిలో ఉందా, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు గుణాల కన్నా అని.
అంటారు కొంతమంది. కానీ నిజానికి ఆయన కొన్ని గుణాలను గురించి కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. అంటే మంచి ప్రభుత్వమా, చెడ్డ ప్రభుత్వమా, మరి అది గుణాన్ని బట్టే కదా నిర్ణయించాలి. కానీ గుణానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ దానికన్నా సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని మరి కొంతమంది వాదిస్తాడు. ఆ విధమైన విమర్శ కూడా మనం చూడవచ్చు. ఇక ఇప్పుడు ఉన్న మత ప్రధానమైన రాజ్యాలకు ఆయన అప్పుడు అసలు వాటిని దృష్టిలో పెట్టుకోలేదు. ఇప్పుడున్న మత ప్రధాన రాజ్యాలు మనకు తెలుసు, కొన్ని రాజ్యాలు కేవలం మత ప్రధానమైనవే ఉన్నాయి. మరి వాటిని ఆయన దృష్టిలో ఉంచుకోలేదు అని కొంతమంది విమర్శించడం జరిగింది. అయితే మరి ఆ కాలంలో ఇన్ని మతాలు ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఆలోచించాలి. ఆయనున్న పరిస్థితికి, ఆయనున్న పాలనలో ఇప్పుడున్న అంటే ఇన్ని ఉన్నాయా లేదా అంటే ఇన్ని మతాలు అప్పుడు లేవు కదా అని అనేది కూడా ఆలోచించాలి. సరే, ఏమైనప్పటికీ ఈ విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ రోజు చేసిన వర్గీకరణను ఆధారంగా చేసుకునే తర్వాత వచ్చిన రాజనీతి తత్వవేత్తలు కావచ్చు, రాజనీతి శాస్త్రజ్ఞులు కావచ్చు, వీరందరూ కూడా తమ తమ ప్రభుత్వ వర్గీకరణను కొనసాగించడం జరిగింది. కొన్ని మార్పులతో కొనసాగించడం జరిగిందని మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. ఆదర్శ రాజ్యాలు, ఒక రాజ్యం ఉత్తమ రాజ్యం అనిపించుకోవడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఒకటి అంటే ఆదర్శ రాజ్యంలో ఆయన రెండు ముఖ్యమైన లక్షణాలు, ఒకటి ఇంపార్టెంట్ కొన్ని చెప్పాడు ఏంటంటే అది పరిమితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. రెండు ముఖ్యమైన లక్షణాలు ఏం చెప్పాడు ఆయన? పరిమితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. సరే, ఇప్పుడు మనము చెప్పుకున్నాం రాజ్య లక్షణాలని, ప్రజలు, ప్రదేశము, భూభాగము, మన ప్రభుత్వము, సార్వభౌమాధికారం రాజ్య లక్షణాలు ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నామో ఆనాడు ఒక ఉత్తమ రాజ్యం ఎలా ఉండాలో అరిస్టాటిల్ ఆనాడే వర్ణించడం జరిగింది. అందులో భాగంగా ముందుగా ఆయన ఎవరి గురించి చెప్పారు? ప్రజలు ఎలా ఉండాలి అంటే దాదాపు 10,000కు మించరాదు ఒక రాజ్యంలో అని చెప్పాడు. అదేంటి మరి ఇప్పుడు దేశాలలో 10,000 ఏంటి, లక్షలు, కోట్లు, వందల కోట్లు, మన భారతదేశం లాంటి కోట్లు 130 కోట్లు దాటిపోయింది మరి మన భారతదేశంలో కదా, మరి ఆయన 10,000 అన్నారేంటి అని మనకి సందేహం రావచ్చు. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, దట్ ఆ కాలంలో ఉండే నగర రాజ్యాల దృష్ట్యా ఆయన మాట్లాడాడు. అప్పుడు వీళ్ళ పెద్ద పెద్ద రాజ్యాలు లేవు అని మనం గుర్తుపెట్టుకోవాలి, నగర రాజ్యాలే ఉన్నాయి కదా. కాబట్టి ఆ రాజ్యానికి 10,000 కన్నా మించి ఉండరాదు, అదే ఆదర్శ రాజ్యం అవుతుంది. అప్పుడే ఆదర్శ జనాభా 10,000కి మించరాదు. అలాగే ఆ రాజ్యంలో ఉండే జనాభా ఆయా వనరులకు తగ్గట్టుగా ఉండాలి. ఆ రాజ్యంలో ఉండే వనరులన్నింటినీ ఉపయోగించుకునేంత సంఖ్యలోనే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. వనరులు ఆ రాజ్యంలో ఉండే వనరులకు సరిపడా ఆ జనాభా ఉండాలి. సత్శీలులై ఉండాలి, ఉత్తమ పౌరులై ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. ఇక రెండోది ప్రదేశం. ఇక ప్రదేశం గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక రాజ్యానికి. అది శత్రు దుర్భేద్యంగా ఉండాలి, ప్రజలు నివాసయోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ సభలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. ప్రదేశం అనేది పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలనే విషయం ఏమీ కూడా అయినా చెప్పడం జరగలేదు. ఇక మూడోది విద్య. ఒక రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమన్వయం చేసి, వారిని సత్శీలులుగా చేసి, వారిని రాజకీయ విజ్ఞానులుగా చేసేదే విద్య అన్నాడు. ఈ సందర్భంగా మనకు ఒక కొటేషన్ గుర్తుకొస్తుంది, విద్య అనే కాయ చేదుగా ఉంటుంది కానీ అది ఇచ్చే ఫలాలు చాలా తీయగా ఉంటాయి అని. మన విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అలాగా విద్య అనేది రాజ్యానికి చాలా అవసరము, సత్శీలులుగా చేస్తుంది ప్రజలను. రాజ్యాధికారాన్ని చేపట్టడానికి కూడా విద్య చాలా అవసరము. ఈ విద్య 7 నుంచి 21 సంవత్సరాల లోపు వారందరికీ కూడా ప్రభుత్వము నిర్బంధంగా ఇవ్వాలి అని చెప్పి సంగీత, సాహిత్య, వ్యాయామము, గణితము ఇలాంటి అనేక రకాల శాస్త్రాలకు ఆయన ఆ విద్యలో ప్రముఖ స్థానాన్ని కల్పించడం జరిగిందనమాట. ఇక తర్వాత 6 వర్గాల ప్రజలు. ఒక రాజ్యంలో 6 రకాల ప్రజలు ఉంటారు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. వారి గురించి ఏంటని ఎవరు అనేది చూద్దాం ఇప్పుడు. అది కర్షక వర్గము, శిల్ప వర్గము, సైనిక వర్గము, ధనిక వర్గము, మత వర్గము, పాలక వర్గము. ఈ 6 వర్గాలు కూడా ఉన్నారు. ఈ 6 వర్గాలలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కర్షకులకు మరియు శిల్పకారులకు వారసత్వం అనేది ఉండదు. మిగిలిన వాళ్ళకి వారసత్వంగా వాళ్ళు ఏ వర్గంలో ఉన్నారో వారి కుమారులకి అదే వర్గంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ కర్షకులకు మరియు ఇక మిగిలిన మన శిల్పకారులకు వీళ్ళకు మాత్రం అటువంటి అవకాశం అరిస్టాటిల్
తన ఆదర్శ రాజ్య లక్షణాలలో ఇవ్వలేదనే చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ప్రభుత్వం. ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉండాలి? మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ప్రభుత్వానికి 3 ముఖ్య అంగాలు ఉంటాయి. అవి శాసనసభ, కార్యనిర్వహణ శాఖ మరియు న్యాయశాఖ అని అరిస్టాటిల్ ఆనాడే చెప్పాడు. ప్రజలందరూ పాల్గొనే ప్రజాసభ, ఆ ప్రజాసభకు శాసనాలను తయారు చేసే అధికారం ఉంటుంది. అలాగే రెండోది కూడా చెప్పాడు ఆయన. ఆ రెండోది ఏంటి అంటే కార్యనిర్వాహక వర్గము అంటే శాసనాలను అమలు చేస్తుంది. అలాగే న్యాయశాఖ మన న్యాయం చెప్తుంది, తీర్పులను ఇస్తుంది, న్యాయాన్ని వ్యాఖ్యానిస్తుంది అని చెప్పి ఆనాడే అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. చూడండి, ఎంత ఆధునిక కాలంలో మనం అనుసరిస్తున్న పద్ధతులను ఆనాడే అరిస్టాటిల్ చెప్పడం జరిగిందనమాట. ఇక మిశ్రమ రాజ్యాంగాన్ని ఆయన సమర్థించడం జరిగిందనమాట. మిశ్రమ రాజ్యాంగాన్ని ఆయన సమర్థించడం. తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక ముఖ్యమైన ఆధునిక రాజ్యం యొక్క లక్షణం చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత ఆస్తి. ఈ వ్యక్తిగత ఆస్తి ఏంటి అంటే, వ్యక్తికి ఆస్తి ఉండాలి కానీ అది సమిష్టి ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే, వ్యక్తి ఆస్తి తప్పనిసరిగా ఉండాలి కానీ అది మితిమీరి ఉండకూడదు. ఇప్పుడు కూడా మన ప్రభుత్వాలు ఆస్తిపై పన్నులు విధిస్తోంది గమనించవచ్చు మనం. ఆనాడే అరిస్టాటిల్ చెప్పాడు ఏంటి, వ్యక్తికి ఆస్తి ఉండాలి కానీ అది మితిమీరి ఉండకూడదు. రెండోది ఏం చెప్పాడు ఆయన, ఆస్తి అనేది వ్యక్తికి ఉన్నప్పటికీ ఆ వ్యక్తులు సమూహ సంక్షేమానికి ఉపయోగించాలి, సమిష్టి ప్రజల సంక్షేమానికి దాన్ని ఉపయోగించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట అరిస్టాటిల్. ఇక ఇవన్నీ కూడా ఆదర్శ రాజ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఆదర్శ రాజ్య లక్షణాలు సంపూర్ణంగా లేవు అని కొందరు విమర్శించారు. ఇంకా ఇవి ఉంటేనే ఆదర్శ రాజ్యం అయిపోతుందా, మరి కాదు కదా అని కొంతమంది విమర్శించినప్పటికీ కూడా మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆనాడు చెప్పిన అంశాలు ఈనాడు కూడా మనం ఒక రాజ్యానికి, ఒక ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలుగా మనం ఇప్పటికీ గమనిస్తున్నాం అనేది మనము మర్చిపోకూడదు. ఓకే, మరి పాటిస్తున్నాం కదా వాటిని. ఇక తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే బానిసత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. బానిసత్వము, అరిస్టాటిల్ సమాజాన్ని ముఖ్యంగా మౌలికంగా 3 వర్గాలుగా వర్గీకరించాడు. 1 పౌరులు, 2 విదేశీయులు, 3 బానిసలు. మరి బానిస వ్యవస్థను ఆనాడు మనం ఇందాక నేను చెప్పాను, సమకాలీన పరిస్థితుల్లో గ్రీకులు బానిస వ్యవస్థను అంగీకరించారు అని. మరి బానిస వ్యవస్థను అంగీకరించిన గ్రీకులు ఈ యొక్క అరిస్టాటిల్ ని ప్రభావితం చేసేరందంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన బానిస వ్యవస్థను సమర్థించడమే కాకుండా దాన్ని సమర్థించడం కోసం సిద్ధాంతాన్ని రూపొందించాడు. బానిస వ్యవస్థను సమర్థించడానికి దాన్ని సిద్ధాంతీకరించాడు. అది ఎలాగో కూడా ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అరిస్టాటిల్ ప్రకారం మానవులు 2 రకాలుగా సృష్టించబడతారు. 1 శారీరకంగా బలవంతులు, 2 మానసిక బలవంతులు. ఇప్పుడు ఈ శారీరకంగా బలవంతులైన వారు మానసికమైన బలవంతులు అంటే శారీరక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా, మానసిక శక్తి ప్రాధాన్యత ఉందా అంటే ఇప్పటికీ కూడా మనం మానసిక శక్తికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మనం గమనించవచ్చు. ఇప్పుడున్న శాలరీ స్ట్రక్చర్స్ కావచ్చు, ఇప్పుడున్న ఎవరెవరికి ఎక్కువ శాలరీలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఇది ఒక భాగం మనం చెప్పుకోవచ్చు. మానసికంగా బలవంతులకే ఎక్కువ, శారీరకంగా కాయ కష్టం చేసి శారీరకంగా ఎక్కువ పనులు చేసే వాళ్ళకన్నా కూడా మానసికంగా పని చేసే వారికి ఎక్కువ శాలరీలు వస్తున్నాయి. మనం ఇప్పటికీ కూడా గమనించవచ్చు. సరే, ఇది సమంజసమా కాదా అనేది అదొక చర్చకు దారి తీస్తుంది. అది మనం ఇప్పుడు దాని గురించి మనం లోతులోకి వెళ్ళట్లేదు. కానీ అరిస్టాటిల్ కూడా శారీరక శక్తిని, మేధస్సునే సమర్థించాడు. అంటే శారీరక మేధస్సున్న వారి మాట మానసిక మేధస్సును సమర్థించాడు. మానసిక మేధస్సున్న వారి మాట శారీరక బలం ఉన్నవారు వినాలి. ఈ విధంగా స్వాభావికంగానే మానసికంగా బలవంతులు శారీరకంగా ఉన్న వారు అంటే మానసిక బలవంతులకు శారీరక బలవంతులు బానిసలు అవుతారు. అలా ఉండడానికి వాడు కూడా అంగీకరిస్తారని చెప్తున్నాడు ఆయన. శారీరకంగా శారీరక శక్తి ఉన్న వాళ్ళు మానసిక శక్తి ఉన్న వాళ్ళకి బానిసలు అవడానికి వారు అంగీకరిస్తారు.
అని ఒక సిద్ధాంతీకరించే ప్రయత్నం చేశాడు. ఈ విధమైన అంటే శారీరక శక్తి, మానసిక శక్తి అనే రెండు భావనలను తీసుకొచ్చి వాటి ఆధారంగా బానిస వ్యవస్థను సమర్థించాడు. ఇక ఏం చెప్తున్నాడంటే, ఇది బానిస వ్యవస్థ వల్ల ఇరువురకు అంటే యజమానులకు బానిసలకు ఇద్దరికీ కూడా అది ఉపయోగకరమే. ఎలా? బానిస వ్యవస్థ వల్ల కలిగే లాభాలు ఏంటి అని కొన్ని ఆయన ఏం చెప్పాడంటే, ముందుగా యజమానులకు బానిసలు అంటే పౌరులు, యజమానులు అంటే ముఖ్యంగా పౌరులు, ఈ అరిస్టాటిల్ పౌరులుగా ఉండే వాళ్ళకి విరామ సమయం కావాలి, అప్పుడే వాళ్ళు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి తమ సమయాన్ని కేటాయించగలరు. అందువలే ఈ పౌరులకు ఉండే ఆస్తులు, ముఖ్యంగా రకరకాల ఆస్తులు ఉంటాయి. ఈ ఆస్తులు రెండు రకాలు, సజీవ ఆస్తులు, నిర్జీవ ఆస్తులు. బానిసలను ఈ యొక్క యజమానుల యొక్క సజీవ ఆస్తులుగా చెప్పడం జరిగింది. బానిసలను యజమానుల యొక్క సజీవ ఆస్తులుగా చెప్పడం జరిగింది అరిస్టాటిల్. వీళ్ళు గృహోపకరణ పరికరాలు సజీవ ఆస్తులు అని వర్ణించడం జరిగింది. గృహోపకరణానికి మనం గృహంలో అనేక పనులు చేసుకుంటాం, దానికి మనకి అనేక పరికరాలు అవసరమైతే, అలాగే వీళ్ళని కూడా ఒక పరికరంగా భావించాడు, కానీ వీళ్ళు సజీవ ఆస్తులు అనడం జరిగింది. ఇక బానిసలకు ఏ విధమైన లాభం కలుగుతుంది అంటే, వారు వీరితో సావాసం చేయడం వల్ల, అంటే యజమానులతో సావాసం చేయడం వల్ల వీరి యొక్క జ్ఞానం వారికి అందుతుంది. వారు అజ్ఞానులు కాబట్టి, వాళ్ళకి మానసికమైన తెలివితేటలు ఉండవు కాబట్టి వీరి ద్వారా వాళ్ళకి ఆ తెలివితేటలు వస్తాయని ఒక వాక్యం చెప్పాడు. రెండవది ఏం చెప్పాడంటే ఆయన, ముఖ్యమైన అంశము, ఆ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, రెండోది ఆయన ఏం చెప్పాడంటే, ఈ బానిసలు అంటే ఈ బానిసలు ఎప్పుడైతే యజమానుల దగ్గర నుండి జ్ఞానం పొందుతారో వాళ్ళకి బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని ఒక మాట చెప్పాడు అరిస్టాటిల్. అలాగే అసలు బానిసలను ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ యజమానులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వారిని దయార్థ హృదయంతో, సానుభూతితో చూడాలి. ఒకవేళ బానిసలను శిక్షిస్తే, బానిసలను అమానుషంగా చూస్తే ఈ యజమానులు శిక్షార్హులు అని కూడా చెప్పడం జరిగింది. ఇక బానిసలను ఆయన రెండు రకాలుగా వర్గీకరించాడు, సహజ బానిసలు, యుద్ధ బానిసలు. సహజ బానిసలు అంటే నేను ఇప్పుడు చెప్పిన శారీరకంగా బలంగా ఉంటారు కానీ వాళ్ళ మానసికంగా తెలివితేటలు ఉంటారు. యుద్ధ బానిసలు అంటే యుద్ధంలో ఎవరైనా ఒక రాజ్యం ఇంకొక రాజ్యంపై దాడి చేసినప్పుడు ఓడిపోయిన రాజ్యంలో ఉండే వారందరూ కూడా, అయితే ఓడిపోయిన వారు వీళ్ళకి, ఈ గెలిచిన వారికి వీళ్ళు ఏమవుతారు, బానిసలుగా అవుతారనమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాల్సిందంటే, మనం చెప్పుకున్నాం కొన్ని దురాభిప్రాయాలు ఉన్నాయి గ్రీకుల్లో, అది మరి అరిస్టాటిల్ కూడా ప్రభావితం చేసింది కాబట్టి ఆయన బానిసత్వాన్ని సమర్థించాడు. అంతేకాకుండా గ్రీకుల యొక్క జాతి ఆధిక్యత అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నారంటే, గ్రీకులందరూ కూడా మానసికంగా చాలా తెలివైన వారు కాబట్టి వారు బానిసలు కారు అని సమర్థిస్తున్నాడు. చూడండి, సిద్ధాంతీకరిస్తున్నాడు. గ్రీకులు సామాన్యులు, గ్రీకులు మానసికమైన వారు శక్తి గలవారు, వారు మానసిక పరమైన మరి శక్తి గలవారు కాబట్టి వారు బానిసలవరు. మరి బానిసలవరు అయ్యేవాళ్ళు ఎవరు? మానసికమైన శక్తి లేని వాళ్ళు. గ్రీకులందరూ మానసికమైన శక్తి గలవారు కాబట్టి గ్రీకులు అనేవారు బానిసలు కారు అని చెప్పడం కూడా జరిగిందనమాట. చూసారా, ఆనాటి పరిస్థితులు ఎలా ఒక రాజనీతి తత్వవేత్తను ప్రభావితం చేస్తాయో ఈ అంశం ద్వారా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ బానిస వ్యవస్థను, ఈ సిద్ధాంతం అనేది ఇప్పుడు మనము కాలం చెల్లిన సిద్ధాంతం. ఇప్పుడు ఈ వ్యవస్థని ఎవరు, ఏ దేశం కూడా అంగీకరించదని మాత్రం మనము ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చివరిగా మనం చెప్పుకోవాల్సిన అరిస్టాటిల్ యొక్క విప్లవాల గురించి చెప్పుకోవాలి. అరిస్టాటిల్ విప్లవాలపై ఏం అభిప్రాయాన్ని తెలియజేశాడో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం అభిప్రాయాలు తెలియజేశాడు, అసలు ఎందుకు విప్లవాలు అంటే, మనం ఇందాక చెప్పుకున్నాము గ్రీకు కాలంలో ఆనాడులో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అస్థిరంగా ఉన్నాయి, నగర రాజ్యాలు క్షీణ దశకు చేరుకుంటున్నాయి అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఆయనను ఆలోచింపజేసి అసలు విప్లవాలు ఎందుకు వస్తాయి, ఆ విప్లవాల వల్ల జరిగే మార్పులు ఏంటి అని ఒక విశ్లేషణ చేసే అవకాశం అరిస్టాటిల్ కి ఆ పరిస్థితులు కలిగించాయి. అయితే ఎందుకు వస్తాయి విప్లవాలు అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒకటి రాజకీయంగా విప్లవాలకు కారణాలను వివరించే ముందు ఆయన ఏం చెప్పాడంటే, విప్లవాలు అనేవి సంభవిస్తాయి, దానివల్ల ఆ మార్పులు సమాజం మొత్తం ప్రభుత్వంలో రావచ్చు, రాజ్యంలో కూడా మార్పులు సంభవిస్తాయి అని చెప్పడం జరిగింది. ఇక విప్లవాల గల కారణాలను కూడా ఆయన విశ్లేషించాడు. రెండు రకాలుగా వాటిని వర్గీకరించాడు, సాధారణ కారణాలు, ప్రత్యేక కారణాలు.
వాటికి నివారణ చర్యలు కూడా చెప్పాడు. అవి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక సాధారణ కారణాలను గురించి ముందుగా ఇప్పుడు మనము సాధారణ కారణాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి, ప్రజా సమానత్వ వాంఛ కావచ్చు, న్యాయాభిలాషలు కావచ్చు. ఈ రెండు ముఖ్యమైన సాధారణ కారణాలుగా అరిస్టాటిల్ వర్ణించడం జరిగింది విప్లవాలు జరగడానికి. ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. కొంతమందికి అధికారం, ప్రత్యేక హక్కులు, సదుపాయాలు ఉన్న వాళ్ళకి సడన్గా వాళ్ళ అధికారాలు, వాళ్ళ హక్కులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు తొలగించబడితే వారు రాజ్యంపై తిరుగుబాటు చేస్తారు. అసలు అంతకన్నా ముందు మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు విప్లవాలు చేస్తారంటే, ప్రజలలో ఉన్న అసమానతలు, వారి అసంతృప్తికి, ఆ అసంతృప్తి తిరుగుబాటుకు కారణమవుతుంది, విప్లవాలకు కారణమవుతుంది. ఇక్కడ అధికారంలో ఉండాల్సిన వారు అధికారంలో ఉండకంటే, అధికారాలు, కొన్ని ప్రత్యేక అధికారాలు, కొన్ని ప్రత్యేక హక్కులు, కొన్ని ప్రత్యేక సదుపాయాలు కలిగిన వర్గాల వారి యొక్క అధికారాలు గాని, హక్కులు గాని, సదుపాయాలు గాని కోల్పోయినట్లయితే వారు అసంతృప్తి చెంది రాజ్యంపై తిరుగుబాటు చేస్తారు, లేదా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు. ఇది ఒక కారణం. ఇక సామాన్యులకి ఉండాల్సిన వారి యొక్క న్యాయమైన కోరికలు కానీ అవి కానీ నెరవేరినప్పుడు కూడా ఈ యొక్క తిరుగుబాటు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. అలాగే మరి సమాజంలో, అంటే ఈ ప్రభుత్వంలో ఈ వీరి ముఖ్యంగా అసమానతలు అనేవి కూడా ఈ సాధారణ కారణాలకు, ఈ విప్లవాలకు జరిగే సాధారణ కారణాల్లో ఒక అంశంగా వర్ణించడం. అలాగే మరి ప్రభుత్వాలు కూడా, అంటే ఈ ప్రభుత్వాలలో ఉండే అధికార దుర్వినియోగం కావచ్చు, ఈ ప్రభుత్వాలలో ఉండే ఈ అధికార దుర్వినియోగంతో పాటు లంచగొండితనం కావచ్చు, ఇవి కూడా విప్లవాలు జరగడానికి గల సాధారణ కారణాలలో ఈ అంశాలు కూడా చేరుతాయని చెప్పి అరిస్టాటిల్ చెప్పాడు. ఇక ప్రత్యేక కారణాలకు వెళ్దాం. ఇంకా ప్రత్యేక కారణాలు ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. స్వార్థపరత్వం కావచ్చు, సంకుచిత భావం కావచ్చు, తర్వాత ఎన్నికలలో ఎన్నికల్లో జరిగే కుతంత్రాలు కావచ్చు, ప్రజలలో కొందరికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం కావచ్చు, ఇక స్వార్థపరత్వం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రత్యేక కారణాలు. అంటే ప్రత్యేక కారణాలు అంటే ఇది ఆయా రాజ్యాలకు సంబంధించింది. సాధారణ కారణాలు అంటే యూనివర్సల్ అని చెప్పచ్చు, అన్ని రాజ్యాలలో ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ప్రత్యేక కారణాలు అంటే ఆయా రాజ్యాలలో జరిగే ఇలాంటి సంఘటనలు, ఇప్పుడు నేను చెప్పిన స్వార్థపరత్వం కావచ్చు, సంకుచిత భావాలు కావచ్చు, ప్రజల్లో కొంతమందికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం కావచ్చు, అలాగే పదవీ వ్యారోహం కావచ్చు, తర్వాత దురహంకారం కావచ్చు, ఎన్నికల కుతంత్రాలు కావచ్చు. అవే కాకుండా విశ్వాసఘాతకం కావచ్చు, అంటే నమ్మకఘాతం, అంటే విశ్వాసం, ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా విశ్వాసఘాతుకానికి పాల్పడడం కావచ్చు. అంటే అలాగే విశ్వాసఘాతకులకు ఉన్నతమైన పదవులు ఇవ్వడం కావచ్చు, అందరినీ అన్యాయం చేసి మోసం చేసే వాళ్ళకి ఉన్నత పదవులు ఇవ్వడం కావచ్చు. తర్వాత మనకి రాజ్యాంగంలో కూడా కొద్దిపాటి మార్పులను చేయడానికి కూడా అంగీకరించకపోతే, చిన్న చిన్న మార్పులు, అవి చేయదగిన మార్పులే, రాజ్యాంగంలో అటువంటి మార్పులు చేయడానికి కూడా ఒకవేళ ప్రభుత్వాలు ఒప్పుకోకపోతే, సమ్మతించకపోతే, అలాగే రాజ్యంలో ఉన్న వివిధ స్థాయిలో ఉన్న అసమానతలు కావచ్చు, ఇవి ఆయా రాజ్యాల్లో ఆయా విధాలుగా ఉంటాయి. మన దేశంలో ఒక రకమైన అసమానతలు ఉండొచ్చు, ఇతర దేశాల్లో ఒక రకమైన అసమానతలు ఉండొచ్చు. ఇవి మనం ఇప్పుడు గమనిస్తూనే ఉన్నాం. ఆ కాలంలో కూడా అలాంటి అసమానతలు ఆయా రాజ్యాలను బట్టి ఉన్నాయి. సో ఇలాంటి ప్రత్యేక కారణాలు, ఈ వివిధ రకాలుగా ఉండే అసమానతలు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో కొద్ది మార్పులు చేయడానికి అంగీకరించకపోవడం కావచ్చు. ఇక తర్వాత మనకి విశ్వాసఘాతకులకు ఉన్నత పదవులు ఇవ్వడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మరి ప్రత్యేకమైన కారణాలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మరి ఇవన్నీ కూడా సాధారణ కారణాలు, ప్రత్యేక కారణాలు చెప్పుకున్నాము. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అరిస్టాటిల్ చెప్పింది, మరి ఇవన్నీ ఓకే, ఈ కారణాల వల్ల విప్లవాలు జరుగుతున్నాయి, మరి వీటిని నివారించగలమా? డెఫినెట్ గా. మరి ఒక తాళం కప్ప అనే సమస్యకు తాళం చెవి అనే పరిష్కారం ఇమిడి ఉంటుంది. అరిస్టాటిల్ కూడా, అంటే ఇది మనం సామాన్యంగా అనుకుంటూ ఉంటాం, అరిస్టాటిల్ కూడా
వాటి కారణాలను చెప్తూనే వాటి ఆ విప్లవాలు రాకుండా ఎలా నివారించవచ్చు అనే కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు మనము చర్చిద్దాం. ఒకటి, ప్రజలలో చట్టం పట్ల విధేయత కలిగించాలి. ప్రజలు కాదు ఇంపార్టెంట్, చట్టమే ఇంపార్టెంట్ అనేది ముందు ప్రజలకు తెలియజేయాలి. వ్యక్తిగత శ్రేయస్సు కన్నా, అసలు అరిస్టాటిల్ ముందు రాజ్యాన్ని, వ్యక్తిగత శ్రేయస్సు కన్నా రాజ్యానికే ఎక్కువ అంటే రాజ్యంలోనే వ్యక్తిగత శ్రేయస్సు ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. ఈయన కూడా ఏంటంటే చట్ట పాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. చట్టాలను కనుక కరెక్ట్ గా అమలు చేసి చట్టం బట్టి అందరూ నడుచుకుంటే అసలు సమస్యలు ఉండవు. కరెక్ట్, ఇప్పుడు కూడా అంతే కదా. అది చూసారా, ఆయన చెప్పిన భావం ఇప్పటికీ వర్తిస్తుంది. చట్టం ఉన్నట్టుగా చట్ట ప్రకారం నడుచుకునే అందరూ చట్ట సమానత్వం పాటించి చట్టం అందరికీ వర్తింపజేస్తే, ప్రజలందరినీ సమదృష్టితో చూస్తే ఇటువంటి సమస్యలు రావు. ఇక విప్లవాలు అనేవి రావు. తర్వాత నిజాయితీ గల పాలకులు ఉండాలి. కపటంతో మోసంతో ప్రజలను పరిపాలించేవారు ఉంటే మాత్రం విప్లవాలు తప్పవని చెప్పాడు. ఇవి లేకుండా ఇవి కనుక లేకపోతే విప్లవాలకు ఆస్కారం ఉండదు. తరువాత రాజ్యాధికార వికేంద్రీకరణ, అంటే రాజ్యాధికారం కొద్ది మందికే లేదా ఒక వర్గం చేతిలోనో ఒకరి చేతిలోనో కేంద్రీకృతం అయితే వారు సమర్థులు కాకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసి విప్లవాలు సృష్టిస్తారు. అలా కాకుండా ప్రజలందరినీ సమదృష్టితో చూసి అధికారాలను కనుక వికేంద్రీకరణ చేసి అందరికీ అధికారం కనుక పంచినట్లయితే విప్లవాలు రావు. అందుకనే కదా ఆయన మధ్యతరగతి ప్రజలందరి పాలన ఉండే పాలిటీ ప్రభుత్వాన్ని సమర్థించాడు. సో ఇక్కడ కూడా మనం ఆ విషయాన్ని దాన్ని మనము ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అది చేసుకుంటే మనకు ఆ విషయం కూడా మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. పాలిటీని ఎందుకు సమర్థించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక అవలక్షణాలు లేని పాలన, అంటే అధికార దుర్వినియోగం కావచ్చు, పదవి వ్యామోహం కావచ్చు, బంధు ప్రీతి కావచ్చు, లంచగొండితనం కావచ్చు, మోసం కావచ్చు, ఇందాక మనం అనుకున్నట్టు కపటం కావచ్చు, ఇవన్నీ ఉన్న అవలక్షణాలు కనుక ప్రభుత్వానికి, వీటన్నిటిలో కొన్ని అవలక్షణాలు ప్రభుత్వానికి ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంకా చెప్పుకుంటే మనం ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ అంతర్గత ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో ప్రజలకు పర్యవేక్షణ ఉండాలి. దీన్ని మనం ట్రాన్స్పరెన్సీ అని ఇప్పుడు అంటున్నాం. మనం ఆనాడే ఈ ట్రాన్స్పరెన్సీ గురించి అరిస్టాటిల్ చెప్పాడు. ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలలో, ఆర్థిక వ్యవహారాలలో ప్రజలందరికీ ఒక పర్యవేక్షణ ఉంటే గనక ఆ ప్రభుత్వంలో విప్లవాలు ఉండవు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అనే ప్రజలకు తెలిసినప్పుడు సమస్యలు రావు. అలాగే యోగ్యులకు పదవులు ఇవ్వాలి. ఈ బంధుప్రీతి, అధికార దుర్వినియోగము, లంచగొండితనంతో పదవులు, విశ్వాసఘాతకులు, ఇందాక అనుకున్నాం, విశ్వాసఘాతకులకు పదవి ఇస్తే ఏమవుతుంది, ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారు. వారి పరిపాలన సరిగా ఉండదు కనుక. విశ్వాసఘాతకం అంటే ప్రజల పట్ల ప్రజలకు వారి పట్ల ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అలాగే పాలకులకు ప్రజల శ్రేయస్సు మీద మంచి అభిప్రాయం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. అలాంటి వారికి యోగ్యులకు పదవినిచ్చినట్లయితే ఈ విప్లవాలు అనేవి సంభవించవు. తర్వాత ప్రజల యొక్క ఆచారాలు, విలువలు, సాంప్రదాయాలకు ఎప్పుడైతే ప్రభుత్వం విలువనిస్తుందో అప్పుడు విప్లవాలు రావు. ప్రజల దృష్టిలో ప్రజల ఆచారాలకు చాలా ఇది మనకి ఎన్నో ఉద్యమాలను, మనం ఇటీవల జరిగిన ఉద్యమాలను గమనిస్తే కూడా ప్రజల సాంప్రదాయాలను, ప్రజల ఆచారాలను తక్కువగా చూడడం వల్ల కూడా అనేక ఉద్యమాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆనాడే అరిస్టాటిల్ చెప్పడం జరిగింది, ప్రజల యొక్క సాంప్రదాయాలకు, ప్రజల యొక్క ఆచారాలకు, విలువలకు ప్రభుత్వం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తుందో, వాటిని గౌరవిస్తుందో అప్పుడు విప్లవాలు జరగవు. తర్వాత రాజ్యాంగం అనేది ప్రజలందరి ఆమోదం పొందే విధంగా తయారు చేయబడితే విప్లవాలు రావు. కరెక్ట్, మెజారిటీ అందరి కోరికలు తీరినప్పుడు ఇంకా విప్లవాలు ఎందుకు వస్తాయి? రావు కదా. కాబట్టి ప్రజల అంటే రాజ్యాంగ ఆధిక్యత, అంటే రాజ్యాంగ ఆమోదం అనేది ప్రజలందరూ కనుక చేసినట్లయితే, అధిక సంఖ్యాకుల ఆమోదం రాజ్యాంగానికి ఉన్నట్లయితే, ఆ రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగినట్లయితే విప్లవాలు రావు. ఈ విధంగా విప్లవాలను గురించి చెప్పడం జరిగిందనమాట. ఈ విషయాలన్నిటినీ కనుక మనం గమనిస్తే, ముఖ్యంగా ఈ విప్లవాలు ఎందుకు వస్తాయి, ఈ విప్లవాల నివారణకు ఏంటి అనే భావాలనేవి ఈనాటికి కూడా వర్తిస్తాయి. ఇవి ఈనాడు కూడా మనము మన యొక్క ప్రభుత్వాలకు అన్వయించుకోవచ్చు. వాటిని మనము పాటించి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీటన్నిటిని పాలకులు పాలితులు వీటిని అవగాహన చేసుకుని వీటిని మనం పాటించినట్లయితే చాలా శాంతి, నిజమైన ప్రజాస్వామ్యం, మనం ప్రజాస్వామ్యం అంటున్నాము కానీ అది నిజమైన ప్రజాస్వామ్యం, వాని విలువలు కాపాడబడాలి అంటే ఇవన్నీ తప్పకుండా మనము అరిస్టాటిల్ చెప్పిన ఇవి ఇప్పటికీ, ఆనాటికి, ఏనాటికి అయినా కూడా ఇవి
ఆచరణ సాధ్యమైనవే. అందుకనే మార్క్సీ ఏమంటాడంటే, ఆయన ప్రభుత్వ లక్షణాలను గమనించినట్లయితే, ఆయన భావాలను గనక గమనించినట్లయితే, ఆయన ఆదర్శ ప్రభుత్వ లక్షణాలు, ఆదర్శ ఉత్తమ ప్రభుత్వ ఆదర్శాలను గమనించినట్లయితే, అవి వాస్తవికమైనవి, అందులో వాస్తవికంగా కనిపిస్తుంది, ఆచరణ యోగ్యమైనది అని చెప్పాడు. అలాగే సబేన్ కూడా ఆయన ఏం చెప్పాడంటే, శాసన పాలనకు అధిక ప్రాముఖ్యతనిచ్చిన తత్వవేత్త అరిస్టాటిల్ అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అరిస్టాటిల్ అనే ఒక వాకింగ్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని ముఖ్య అంశాలను మనం ఈ విధంగా చర్చించుకోవచ్చు. మరి ఆయన చెప్పినవి కొన్ని అసంబద్ధమైన ఉండవచ్చు గాక, కానీ చాలా విషయాలు ఇప్పటికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకున్నట్లయితే సమర్థవంతమైన ప్రజా సంక్షేమ పాలన జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు.